సో వాళ్ళు ఇందాక హరిప్రీత్ గారు చెప్పినట్టు ఎవరైతే కెనడాకి వెళ్ళి చదువుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుందో, ఆ పాసిబుల్ లేని వాళ్ళంతా కూడా ఇండియా నుంచి, ముఖ్యంగా హైదరాబాద్ వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి కూడా ఎగ్జామ్స్ రాయొచ్చు, చదువుకోవచ్చు అన్న డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు చెప్పారు. అంతేకాకుండా వీళ్ళకి వీసా డిపార్ట్ కూడా ఉంది. మరి వీసా కూడా ప్రొవైడ్ చేస్తారు. స్టూడెంట్ వీసా కాకుండా వర్క్ పర్మిట్ వీసాకి సంబంధించి కూడా అన్నీ చూసుకుంటారంట. మరి దానికి సంబంధించి సౌత్ ఇండియా హెడ్ ఒకరు నువైరా గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తనని అడిగి తెలుసుకుందాం. నమస్తే. సో మీరు ఇందాక హరిప్రీత్ గారు చెప్పినట్టు ఫ్యూచర్ కెనేడియన్ కాలేజెస్కే కాకుండా వీసా డిపార్ట్ కూడా మీరు సర్వీసెస్ ఇస్తానని చెప్తున్నారు కదా. సో అది ఏ విధంగా ఉంటుంది, దానికి ఎలా ప్రాసెస్ చేయాలి? ఓకే, ఇప్పుడు హర్ప్రీత్ గారు చెప్పినట్టు మా స్కూల్ కాలేజ్ ఫ్యూచర్స్ కెనేడియన్ స్కూల్ త్రూ మీరు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్కడి నుంచి అయినా ఒంటేరియో సెకండరీ స్కూల్ డిప్లొమా అనేది మీరు ఎర్న్ చేయొచ్చు అన్నమాట. ఆ తర్వాత ఎవరికైనా కెనడా అయినా లేకపోతే వేరే కంట్రీస్కి వెళ్ళాల్సిన ఉద్దేశం ఉంటే వాళ్ళ ఇమిగ్రేషన్ సర్వీసెస్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము. సో కెనడాకి పర్టికులర్లీ ఎందుకంటే మా వీసా డిపో బేస్ వచ్చేసి కెనడాలో ఉంది కాబట్టి కెనడాకి ఏ విధంగా అయినా వర్క్ పర్మిట్, పిఆర్, పర్మనెంట్ రెసిడెన్సీ, స్టడీ పర్మిట్, ఏ ఇమిగ్రేషన్ సర్వీసెస్ అయినా మీరు కావాలనుకుంటే దాంతోపాటు ఇంగ్లీష్ ప్రొఫెషన్సీ ఎగ్జామ్స్, ఐఎల్స్, పీటీఈ, టఫెల్ ఈ ఎగ్జామ్స్కి కావాల్సిన ట్రైనింగ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. ఎగ్జామ్కి కావాల్సిన అసిస్టెన్స్ మొత్తం మేము ప్రొవైడ్ చేస్తాము. సో ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి క్లయింట్కి, స్టూడెంట్ అయినా లేకపోతే మైగ్రేట్ చేయాలనుకున్న వాళ్ళకైనా కావాల్సిన ప్రాపర్ ఫోకస్డ్ గైడెన్స్ అనేది మేము ఫ్రమ్ ద బిగినింగ్, ఫ్రమ్ స్టెప్ 1 టిల్ ద టైం వాళ్ళు కెనడాలో ల్యాండ్ అయ్యే వరకు మేము వాళ్ళకి అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు కనుక మీరు కెనేడియన్ మార్కెట్ ఒకవేళ ఫోకస్ చేస్తే అక్కడ స్కిల్ లేబర్ డిమాండ్ అనేది చాలా ఉందన్నమాట. సో ఆ స్కిల్ లేబర్స్ వాళ్ళకి మేము ట్రాన్స్పరెంట్ ఇంకా లీగల్ వర్క్ పర్మిట్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళు అక్కడ పని చేసేటట్టు, అంటే ఫ్రమ్ ఇండియా వాళ్ళు ఒక డైరెక్ట్గా జాబ్తో ల్యాండ్ అయ్యి దే వర్క్ దేర్, వాళ్ళు పని చేసి తర్వాత పర్మనెంట్ రెసిడెన్సీకి అప్లై చేసుకునేటట్టు కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తాము. ఓకే, మీరు ఓన్లీ కెనడాకి ఒకటే చేస్తారా? యూఎస్కే కానీ యూకే కానీ అన్ని? యూఎస్, యూకే, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఏ కంట్రీస్కి కావాల్సిన అసిస్టెన్స్ సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేస్తామండి. కెనడా అనేది అని కాదు, బికాజ్ మా హెడ్ ఆఫీస్ అనేది కెనడాలో ఉంది కాబట్టి కెనడాలో మీరు మైగ్రేట్ అవ్వడానికి ఉన్న అన్ని ప్రాబబుల్ ఆప్షన్స్కి మేము ఫుల్ ప్రూఫ్గా హెల్ప్ చేస్తామన్నమాట. వేరే కంట్రీస్కి కావాల్సిన ఇమిగ్రేషన్ సర్వీసెస్ కూడా ఉంటాయి, బట్ బేసికలీ కెనడా ఇస్ ద హీరో ఆఫ్ అవర్ ఆల్ సర్వీసెస్. అలా. సో ఎంత టైం పడుతుంది ప్రాసెస్ అంతా చేయడానికి మీకు ఇక్కడ? అది ప్రొఫైల్ టు ప్రొఫైల్ చేంజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు వర్క్ పర్మిట్ ఉందనుకోండి, వర్క్ పర్మిట్ మేము ప్రాసెస్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళకి ఒక లీగల్ జాబ్ ఆఫర్ కావాలి. సో ఆ జాబ్ ఆఫర్ వాళ్ళ స్కిల్ బేస్ మీద ఉంటుంది. వాళ్ళ స్కిల్కి ఆ జాబ్ ఆఫర్ వాళ్ళకి వచ్చేటట్టు చూసి చేసే వరకు మాకు 6 months to 1 year టైం పడుతుంది. పిఆర్ వచ్చేసి పర్మనెంట్ రెసిడెన్సీకి జనరల్ టైమ్ లైన్ వచ్చేసి 1 to 1.5 years ఉంది ఫ్రమ్ ద టైమ్ ద స్టార్ట్ ద ప్రాసెసింగ్. స్టడీ పర్మిట్స్ మాకు వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ సెటిల్ అబ్రాడ్ అనమాట. సెటిల్ అబ్రాడ్ అనే గ్రూప్ ఆఫ్ కాలేజెస్లో వీఆర్ ద హెడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. అక్కడ కెనడాలో ఉన్న అన్ని పబ్లిక్ కాలేజెస్, పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాలేజెస్కి ఏదైనా కాలేజ్కి స్టూడెంట్ వెళ్ళాలనుకుంటే వాళ్ళకి మేము స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ రాసి వీసా ప్రాసెసింగ్ అన్నీ చేస్తాం. ఆ టైం లైన్ వచ్చేసి కాలేజ్ టు కాలేజ్ డిపెండ్ అవుతుంది. సో అది 2 months అవ్వచ్చు, 3 months అవ్వచ్చు, అండ్ స్టూడెంట్ ప్రొఫైల్ బేస్ మీద కూడా ఉంటుంది అనమాట. సో షార్టెస్ట్ టైం వచ్చేది స్టడీ పర్మిట్స్కి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు వర్క్ పర్మిట్స్, తర్వాత పర్మనెంట్ రెసిడెన్సీ. ఓకే, వాళ్ళకి జాబ్ వచ్చి పిఆర్ వచ్చేంత వరకు మీదే బాధ్యత అన్నారు కదా. ఇన్కేస్ రేపు పొద్దున్న అక్కడ వీసా ప్రాసెస్ ఏదైనా ఇబ్బంది కలిగితే యూ విల్ బి రెస్పాన్సిబుల్, అంటే ఆ తర్వాత కూడా కేర్ చేసుకుంటారా? చూడండి, ప్రాబ్లం అనేది ఎప్పుడు వస్తుందంటే మేము ఇనీషియల్ నుంచి ఆ ప్రాసెస్ ఏదైతే మేము సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నామో దాంట్లో ఫాల్ట్ వస్తేనే కానీ అక్కడ వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. సో మేము ఏం గ్యారంటీ ఇస్తున్నామంటే లీగల్, ట్రాన్స్పరెంట్ వర్క్ పర్మిట్స్. సో చాలా సర్వీసెస్ ఉన్నాయి, వాళ్ళు కూడా వర్క్ పర్మిట్స్ ప్రొవైడ్ చేస్తారని క్లెయిమ్ చేస్తారు, కానీ అవి బికాజ్ హియర్ పీపుల్ ఆర్ నాట్ అవేర్, అంటే వాళ్ళకి అక్కడ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఏదైనా చెప్పి వాళ్ళకి ఫేక్ వీసాస్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారు. సో మనం స్టెప్ 1 నుంచే ట్రాన్స్పరెంట్ ఇంకా లీగల్ ప్రాసెస్ ఫాలో చేస్తాం కాబట్టి మా క్లయింట్స్కి అక్కడ అసలు ప్రాబ్లం అనేది రాదు.
ఇన్ కేస్ వచ్చినా కూడా వీ విల్ బీ రెస్పాన్సిబుల్ అండ్ వీ విల్ బీ హెల్పింగ్ దెమ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ యాజ్ వెల్. ఈ పిఆర్ అనేది పర్మనెంట్ రెసిడెన్స్ అనేది ఏమైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుందా, లైక్ లైఫ్ టైం ఉంటుందా? కొన్ని దగ్గర 5 yearsకే ఉంటుంది కదా లిమిట్. పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చేసి మీరు ఇక్కడ నుంచి ఎప్పుడైతే వెళ్తారో కెనడాలో ల్యాండ్ అయినప్పటి నుంచి 5 years ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సో ఆ 5 years పీరియడ్లో మీరు ఒకవేళ 3 years స్టే అక్కడ కంప్లీట్ చేస్తే కనుక కెనేడియన్ సిటిజన్షిప్ కోసం అప్లై చేసుకోవచ్చు. కెనేడియన్ సిటిజన్షిప్ మీకు రాగానే మీకు అక్కడ ఎక్స్పైరీ అనేది ఉండదు. ఎన్ని రోజులైనా మీరు అక్కడ ఉండొచ్చు. అవుట్ ఆఫ్ కెనడా ఉన్నా కూడా వెళ్ళడానికి ఎప్పుడైనా మీకు ప్రాబబిలిటీ ఉండొచ్చు. రైట్ అండి, థ్యాంక్ యూ నువ్వైరా గారు. చాలా విషయాలు మా స్టూడెంట్స్కి చాలా డౌట్స్ ఉన్నాయి, సో అవన్నీ కూడా మీ ద్వారా క్లారిఫై అయ్యాయి. థ్యాంక్ యూ సో మచ్.